కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కేటాయింపులపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వందల ఎకరాల భూములను తమకు నచ్చిన వారికి ముట్టచెప్పిందని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. స్థానికంగా నివసించే మత్స్యకార కుటుంబాలకు ఎకరం భూమి కూడా ఇవ్వకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన భూస్వాములకు ప్రభుత్వ భూములు కేటాయించి పేదలకు అన్యాయం చేశారని, దీనిపై విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఏఐసిసి ఆదేశాల మేరకు, మా పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రీవియస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సొంటి నాగరాజు గారు పిలుపు మేరకు మేమందరం కూడా కృష్ణా జిల్లా అందరం, జిల్లా అధ్యక్షుడిగా నేను, మా కోఆర్డినేటర్ ఇన్ఛార్జీలందరూ, మహిళా అధ్యక్షురాలు, అలాగే అవనగడ్డ ఇన్ఛార్జ్ అందే శ్రీరామూర్తి గారు అంత ముందు 2 సార్లు కంటెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మేరకు మేమందరం కూడా జిల్లా నుంచి అందరూ నాయకులం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈనాడు అనేకమైనటువంటి భూ ఆక్రమణలు జరగడం, 22 కింద ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడం, దానిలో భాగంగానే మేము ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి వినతి పత్రం, మాకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి, వాటి మీద ఎటువంటి గాజాపాయాలు ఉండకూడదు, చట్టం అనేది అందరికీ ఒకటే. మేము అడిగినటువంటి ఆ యొక్క ల్యాండ్ సేవలకు సంబంధించినటువంటి సర్వే రికార్డు అంతా కూడా, మీ లోకల్ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సర్వే రికార్డు అంతా కూడా మాకు ఇమీడియట్లీగా ఈ లోకల్ ఎమ్మెల్యేకి కంటెస్టెడ్ ఇన్ఛార్జి ఆయన సొంటి నాగరాజు గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ట్యాంక్ చెరువును కూడా పరిశీలించాలని, వెంటనే పరిశీలించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రమైనటువంటి నిరసన దీక్షలు చేయడానికి కానీ ఎటువంటి అటు వెనకాడేది లేదు. ఎటువంటి పక్షపాతం కూడా చూపించకుండా మేము అడిగినటువంటి డిమాండ్లన్నీ పూర్తి చేయాలని, మాకు అందజేయాలని తెలియజేస్తూ, పెడన నియోజకవర్గంలోని సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మా శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కన్వీనర్ల గారితో మరి ఈ రోజున బంటుమిల్లి మండలం, కృతివేణి మండలం రావడం జరిగింది. కృతివేణి మండలం, బంటుమిల్లి మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల నందు వినతి పత్రాలతో పాటుగా ఆర్టీఐ యాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే గత ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో కొన్ని వందల వేల ఎకరాలు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని అక్రాంతమైనవి. గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ 100 ఎకరాలు గుంజుకుంటే మరి జోగి రమేష్ గారి సారథ్యంలో 2000 ఎకరాలు గుంజుకున్నారని ఇంతే ప్రజలు, మూలలంక ప్రజలు, వాళ్ళంక ప్రజలు, అలాగే గొల్లపాలెం, పల్లిపాలెం ప్రజలు ఓపోతున్నారు.